మరి యోహాను సువార్త మరి 19వ అధ్యాయంలో అక్కడ రాయబడిన మాటలు, మరి ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోపా భార్య అయిన మరియయు, మగ్దలేని మరియు యేసు శిలువనొద్ద నిలిచి ఉండిరి. అక్కడ వాళ్ళందరూ నిలిచిన తర్వాత, యేసు తన తల్లిని, తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలిచుంట చూచి, "అమ్మా, ఇదిగో నీ కుమారుడు" అని తన తల్లితో చెప్పెను. తర్వాత శిష్యుని చూచి, "ఇదిగో నీ తల్లి" అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంటన చేర్చుకొనెను. మరి ఇక్కడ మనం చదివిన మాటలలో ఈ మాట అనేది మరి కంపాషన్ విషయంలో గావచ్చు, లేకపోతే యేసుక్రీస్తు ప్రభు తన తల్లి విషయంలో మరి ఎంతగా తన ప్రేమను, తన మీద ఉన్న మరి కనికరమును గావచ్చు, తన తల్లి చిన్నప్పటి నుండి పెంచిన తన తల్లి విషయంలో మరి ఏ విధమైన ఆ సమయంలో కలిగిన ఫీలింగ్స్ అన్ని అక్కడ వ్యక్తపరుస్తున్నాడు. ఎందుకంటే మరియ విషయం మనం ఆలోచించినట్లయితే, ఆమెకి ఎప్పుడైతే ప్రవచనము తను పొందుకుందో, మరి గాబ్రియెల్ దూత వచ్చి తనతో మాట్లాడిన తర్వాత, "నువ్వు ఈ విధంగా కన్యకవై, నువ్వు గర్భవతి అయి కుమారుని కంటావని చెప్పి, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొని నువ్వు కుమారుడిని కంటావని చెప్పినప్పుడు, ఆ యొక్క మరి యవ్వనస్తురాలు తనప్పటికి చాలా పెద్ద వృద్ధాప్య స్త్రీ అని కాదు, లేకపోతే నడివయసున్న స్త్రీ కాదు కానీ, ఒక యవ్వనస్తురాలు అప్పుడే ఇంకా ప్రదానము చేయబడిన స్త్రీ, తను విన్న ఆ మాట విషయంలో తనకు అనేకమైన భయాలు కలగొచ్చు, తనకు అనేకమైన ఇబ్బందులు కలగొచ్చు, లేకపోతే ఎవరికి ఏ విధంగా అది పంచుకోవాలో తెలియని సమయంలో, తను అటువంటి ఒక సువార్తను తను అంగీకరించి, నేను దేవుని లోకానికి మరి ప్రెజెంట్ చేయబోతున్నా అని చెప్పి ఒక ఆశతో, తను స్టార్టింగ్ ఆఫ్ ఆ యొక్క దూత విజిటేషన్ నుండి గాబ్రియెల్ దూత తను మరి విజిట్ చేసిన సమయం మొదలుకొని, ఈ లోకంలో మరియ పొందుకుంది కేవలం శ్రమనే. ఆలోచించండి మరియ జీవితం ఏ విధంగా ఉండాలి. ఎందుకంటే ఇక్కడ మరియ గురించి మనం ధ్యానించబోతున్నాము. ప్రభువు మరియను చూసి ఆ మాటలు ఎందుకు పలకాల్సొచ్చిందని చెప్పి. మరియ విషయంలో ఆలోచించినట్లయితే స్టార్టింగ్ ఆఫ్ తన యొక్క మరి యేసుక్రీస్తు ప్రభుని లోకానికి మరి ప్రెజెంట్ చేసే సమయం మొదలుకొని, తను గర్భం ధరించడం గావచ్చు, ఈ లోకంలో యేసుక్రీస్తు ప్రభుని మరి ఈ లోకానికి తీసుకురావడం గావచ్చు, తను యేసుక్రీస్తు ప్రభుని పెంచడము గావచ్చు, పెంచిన తర్వాత ఆల్మోస్ట్ 33.5 సంవత్సరాలు కుమారుడు తన ముందు ఉన్న తర్వాత, ఇప్పుడు ఎక్కడికొచ్చి నిలిచింది తను? ఏ పాయింట్ ఆఫ్ సిట్యుయేషన్ తనొచ్చి నిలిచిందంటే, తన కనుల ముందే తన కుమారుడు ఏమవుతున్నాడు ఇప్పుడు? మరణించబోతున్నాడు. ఎక్కడి నుండి? తన గర్భము నుండి, తన చేతిలో తను పెంచుకుంటూ, పాలిచ్చుండొచ్చు తను, తన కుమారుడికి పోషణిచ్చుండొచ్చు, బట్టలు ధరించుండొచ్చు, అనేకమైన విషయాలు కుమారుడికి నేర్పిస్తూ, ఈ లోకంలో మీరు తల్లిగా ఎవరైతే ఉన్నారో, మీ కుమారుని ఎంతగా ప్రేమిస్తారో మీరు, మొదట కుమారుల విషయంలో నాకు తెలుసండి. కూతుర్ని నేను తక్కువ చేయట్లేదు గానీ, మొదట పుట్టిన కుమారుల విషయంలో, మా అన్న విషయంలో నాకొక అన్నున్నాడు కాబట్టి నాకు తెలుసు మా తల్లి ఎంత ప్రేమిస్తదని చెప్పి. అంటే మొదటి సంతానం విషయంలో తల్లికి ఎంత ఇష్టముంటదండి. అలా మొదటి పుట్టిన కుమారుడి విషయంలో ఇప్పుడు అంతగా ప్రేమించిన తన కుమారుడి విషయంలో, ఇప్పుడు చివరికి ఎక్కడికొచ్చి ఆ కుమారుడిని చూస్తుంది, సిలువ మీద ఇక ఎటువంటి మరి శక్తి లేకుండా, కంప్లీట్‌గా బలహీనుడైపోయి, రక్తసిక్తమైపోయి, అనేకమైన హింసలు పొందుకుంటున్న కుమారుడిని తను చూస్తుంది. మరైనా ఆలోచించండి తన యొక్క ఆలోచన, ఆ సమయంలో ఆ కుమారుడు చూస్తున్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ స్త్రీలందరూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు ప్రేమించే శిష్యుడు ఉన్నాడు. వీళ్ళందరూ సిలువ వైపు మరి యేసుక్రీస్తు ప్రభుని చూస్తున్న సమయంలో, వీళ్ళందరూ సిలువ వైపు చూస్తున్నారు. యేసుక్రీస్తు ప్రభు ఎవరిని చూస్తున్నాడు ఇప్పుడు? మరియని చూస్తున్నాడు. అంతవరకు తల్లిగా ఉన్న మరియ ఇప్పుడు ఏమని చెప్తున్నాడు? అమ్మా అని చెప్తున్నాడు. ఆ సమయంలో, ఆ కాలంలో అమ్మ అనంటే విమెన్ అని పిలవడం అనేది చాలా వాళ్ళకి చాలా హైయెస్ట్ ఆఫ్ ఆనర్ ఇవ్వడం. అంతగా తన తల్లిని అక్కడ ఆయన కనపరుస్తూ అమ్మా అని చెప్తూ ఏమని చెప్తున్నాడు? "ఇదిగో నీ కుమారుడు" అని చెప్పి. ఇక్కడ మనం చూస్తున్నాం ఒక రెస్పాన్సిబిలిటీ తను అక్కడ ఫుల్‌ఫిల్ చేయడం అనేది. ఇక ఈ లోకంలో నుండి ఒక కుమారుడిగా నేను వెళ్ళిపోతున్నాను కాబట్టి, ఎందుకంటే ఇక్కడ మనం చూస్తే యోసేపు ఇక్కడ మనకు కనబడట్లేదు. మరియ భర్త అయిన యోసేపు ఇక్కడ మనకి కనబడట్లేదు. అపోస్తల కార్యం 2వ అధ్యాయంలో కూడా యోసేపు కనబడడక్కడ. అంటే ఇప్పటికే మనకు అర్థమవ్వాలి, ఇక యోసేపు పిక్చర్‌లో లేడింక. అంటే ఆయన చనిపోయాడని చెప్పి నేను కంక్లూడ్ చేయట్లేదు గానీ, ఆమెకు మాత్రం ఆ సమయంలో ఇక తోడు అనేవారు ఎవరు కూడా లేరు. కేవలం యేసయ్యతో పాటే తనుంది. ఎటువంటి తోడు లేని ఆ స్త్రీ వైపు చూస్తూ, బలహీనమైన ఆ స్త్రీ వైపు చూస్తూ, ఇక కుమారుడు లేని స్త్రీ వైపు చూస్తూ ఏమని చెప్తున్నాడు? "అమ్మా, ఇదిగో నీ కుమారుడు." భౌతికంగా నేనున్నంత కాలము కూడా నేనెంతైతే నీకు చేయగలిగానో, ఇప్పుడు ఈ శిష్యుడు ఎవరైతే ఉన్నారో, నేను నీకు అప్పగించబోతున్న ఈ శిష్యుడు, అతన్ని కుమారుడిగా నువ్వు స్వీకరించినట్లయితే, లోకపరంగా తీసుకుంటున్న రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో, అతను కంప్లీట్‌గా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి దేవాతి దేవుడై వచ్చినా కూడా, మానవ రూపకంగా కూడా ఆయన జన్మించున్నాడు. హి వాస్ 100% గాడ్. హి వాస్ 100% మ్యాన్. సంపూర్ణంగా దేవుడుగా కనపడుతున్నాడు ఆయన. సంపూర్ణంగా మానవుడిగా కూడా కనపడుతున్నాడు. ఒక తల్లి వైపు తనకు కూడా ప్రేమ అక్కడ ఉంది. తన తండ్రికేలే చేయించు వచ్చాడని చెప్పాడు యేసుక్రీస్తు ప్రభు. తన తండ్రి పనులే చేయడానికి తను వచ్చాడు. కానీ
లోకపరంగా తను జీవిస్తున్నంత కాలము, తను ఎదుగుతున్నంత కాలము, తల్లి విషయంలో గూడా ఆ యొక్క సానుభూతి గావచ్చు, ఆ ప్రేమ గావచ్చు, తల్లి పట్ల ఆయన చాలా పెంచుకున్నాడు. తల్లి పట్ల చాలా పెంచుకున్నాడు. అటువంటి తల్లి వైపు చూస్తే ఎందుకంటే మనము జనరల్‌గా ఈ ఈ ఈ రోజులలో చూస్తున్న కాంటెక్స్ట్‌లో ఈ రోజు వచ్చే సినారియోస్‌లో ఏ విధంగా ఉంటదంటే, వివాహాలు జరిగిన తర్వాత మనము మ్యారేజ్ కౌన్సెలింగ్ నేను ఈ టైంలో చెప్పాలని కాదు గానీ ప్రియా దేవుడులు ఆలోచించండి. ఈ యొక్క టాపిక్ మోస్ట్‌లీ ఒక కుమారుడి విషయంలో భార్య వచ్చిన తర్వాత తల్లుల విషయంలో చెప్తారు. అంటే ఈ టాపిక్‌ని చూపిస్తూ యేసుక్రీస్తు ప్రభువే తల్లిని అంతగా ప్రేమించాడు. నువ్వు నన్ను ప్రేమించలేకపోతున్నావు అని చెప్పి. నీ భార్యను ప్రేమిస్తున్నా అని చెప్పి ఈ విధంగా మాట్లాడుతుంటారు. మనం ఆలోచించాలి. పురుషుని విషయంలో చెప్పిన మాట తల్లిదండ్రులను విడిచిపెట్టి వెళ్లి నీ భార్యని హత్తుకోమని చెప్పి. స్త్రీకి చెప్పిన మాట కుమారుని తండ్రి ఇంటిని మరువుము అని చెప్పి. 2 వైపులు చూసినట్లయితే ఇద్దరు కూడా అటు ఇటు మర్చి ఏక శరీరంగా అవ్వాలని చెప్పి ప్రభు వాక్యము చెప్పినప్పటికిని ఇద్దరు ఏక శరీరమైన తర్వాత ఇరువురు తల్లిదండ్రులని ఏక విధముగా అంటే ఒకే విధముగా ఒకే రీతిగా ప్రేమించాలని చెప్పి వాక్యం మనకు నేర్పిస్తుంది. కానీ ఈ కాలంలో మనం చూసినట్లయితే నా తల్లి ఎక్కువ కాబట్టి నేను నా తల్లి మాటనే వింటా అని చెప్పి ఒకరు చెప్తే, నా తల్లి నాకు ఇంపార్టెంట్, నా తండ్రి నాకు ఇంపార్టెంట్ అని చెప్పి ఒకరు వాళ్ళ వైపు ఆలోచించడం చూస్తుంటాం. చాలా మటుకు డివోర్స్ కేసెస్ కావచ్చు, లేకపోతే చాలా మటుకు ఇబ్బందులు ఎక్కడొస్తాయంటే ఎవరిని ఎవరు ఎక్కువగా ప్రేమిస్తా అని చెప్పి. ఇద్దరూ కలిసి ఇరువురిని ప్రేమించడం కాదు గానీ, నేను నా వాళ్ళని ప్రేమిస్తానంటే, నేను నా వాళ్ళని ప్రేమిస్తానని చెప్పి. కానీ యేసుక్రీస్తు ప్రభు ఇక్కడ మనకి చూపిస్తున్న మంచి మాదిరి ఏంటంటే, ఆయన లేకపోయిన సమయంలో ఎవరు ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకోగలుగుతారని చెప్పి. అంటే కుమారుడు లేని సమయంలో ఆ భార్య భర్త యొక్క రెస్పాన్సిబిలిటీలు ఫుల్‌ఫిల్ చేయాలి. కుమారుడిగా ఆ కుటుంబానికి కనబడడానికి. అల్లుడు అంటే కూతురు లేని సమయంలో ఆ అల్లుడు ఏం చేయాలి? ఆ రెస్పాన్సిబిలిటీని ఆ కుటుంబానికి ఫుల్‌ఫిల్ చేయాలి. ఈ విధంగా భార్యాభర్తలు ఏక శరీరమై వాళ్ళ తల్లిదండ్రులను వాళ్ళు చూసుకోవాలి. ఇక్కడ ఈ రెస్పాన్సిబిలిటీ పిల్లల విషయంలో గూడా ఎక్సోడస్‌లో నిర్గమకాండం 20 అధ్యాయం 2వ వచనం రాయబడిన మాట. నీ దేవుడైన యెహోవా నీకిచ్చబో దేశం ఏదైతే ఉందో దాంట్లో నువ్వు దీర్ఘాయుష్మంతుడవగినట్లు ఏం చేయాలి నువ్వు? నీ తల్లిని, నీ తండ్రిని నువ్వేం చేయాలి? సన్మానించాలి. ఉదయకాలం లెగుస్తేనే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు పిలిచే సంబోధన కూడా అంటే ద వే యూ కాల్ యువర్ పేరెంట్స్ ఆల్సో హాస్ బీన్ చేంజ్డ్ కంప్లీట్‌లీ. ఒకానొక సమయంలో ఎంత రెస్పెక్ట్‌ఫుల్‌గా పిలిచేవాళ్ళు గూడా. అంటే ఆంధ్ర ప్రాంతంలో చూసినట్లయితే నాన్నగారు అని పిలుస్తారు. అంటే ఎండింగ్‌లో ఆ మర్యాద అనేది కనపడేది ఒకానొక సమయంలో. ఈరోజు వాళ్ళ స్నేహితులతో మాట్లాడేటప్పుడు ఇంక నేను పలకలేను ఇక్కడ సంఘంలో అటువంటి మాటలతో వాళ్ళ పేరెంట్స్‌ని వాళ్ళు సంబోధిస్తూ ఉంటారు. ఇంకొంచెం వృద్ధాప్యం అయిపోయిన వాళ్ళుంటే ముసలిది, ముసలి అని చెప్పి మాట్లాడుతున్న స్త్రీలు గూడా, పిల్లలు గూడా కనపడుతుంటారు. అంటే తల్లిదండ్రుల విషయంలో గావచ్చు, భార్యాభర్తలు వాళ్ళ యొక్క తల్లిదండ్రుల విషయం కావచ్చు, ఎవరి విషయం చూసినా గానీ, మనము తీసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ వాక్యము క్లియర్‌గా మనకి ఈరోజు బోధిస్తుంది. దీర్ఘాయుష్మంతుమగునట్లు మనం ఈ దేశంలో నివసించి, మనం ఇక్కడ వర్ధిల్లాలి అంటే ప్రియాదని బిడ్డలారా, పిల్లలారా మీ తల్లిదండ్రులకు మీరు విధేయులై ఉండుడి అని చెప్పి కూడా వాక్యము సెలవిస్తుంది. ఈరోజు ఎటువంటి విధేయత మనం నేర్చుకుంటున్నామో, ఎక్కడి నుంచి నేర్చుకుంటున్నాము? లోకపరంగా నీ స్నేహితులు చూడు, వాళ్ళ తల్లిదండ్రులను ఏ విధంగా వాళ్ళు పిలుస్తున్నారు, వాళ్ళ తల్లిదండ్రుల పట్ల వాళ్ళు ఏ విధంగా వాళ్ళు మర్యాద చూపిస్తున్నారు. ఈరోజు వాక్యం మనకి ఏం నేర్పిస్తుంది? యేసుక్రీస్తు ప్రభుని మనం రోల్ మోడల్‌గా తీసుకుంటున్నాం కాబట్టి, ఈరోజు ఆయన ఏం నేర్పిస్తున్నారు? ఆ సమయంలో సిలువ మీద లోక పాపం అంతా మోసుకొని, ఇక మరణము ఇక చివరి అంచులో ఉన్న సమయంలో గూడా, ఆ యొక్క స్త్రీ విషయంలో అంతవరకు తను కని, తను పెంచి, తను నవమాసాలు మోసి ఎంతగా తను భరించి ఆ ఇబ్బందుల గుండా కూడా ఆ యొక్క కుమారుడిని ఈ లోకానికిచ్చి, ఈ లోకంలో ఆ కుమారుడిని చక్కగా పెంచి, ఒక మాదిరికరంగా పెంచి, ఒక ప్రయోజకుడిగా చేసిన తల్లి విషయంలో ఆయన బాధ్యతను ఏం చేస్తున్నాడు? నిర్వర్తిస్తున్నాడక్కడ. నేను ఇప్పుడు నా తల్లితో ఉండను కాబట్టి, ఆమె ఇప్పుడు ఒక విధవరాలు కాబట్టి, ఎందుకంటే ఆ కాలంలో యూదుల కాలంలో అంటే ఆల్‌మోస్ట్ 2000 ఇయర్స్ బ్యాక్ విధవరాళ్ళకి ఎటువంటి మరి లోకంలో స్థానం అనేది ఉండేది కాదు వాళ్ళకి. పరిగె ఏరుకునేవాళ్ళు. అంటే మిగిలిపోయినది వాళ్ళు తీసుకునేవాళ్ళు. అటువంటి చాలా దయనీయమైన పరిస్థితి తన తల్లికి ఉండబోతుంది కాబట్టి, ఇప్పుడు ఆ తల్లికి ఒక తోడు అవసరం. ఆ తల్లికి ఒక ఆదరణ అవసరం. కుమారుడి వలె యేసుక్రీస్తు ప్రభువు లేకపోతే, యేసుక్రీస్తు ప్రభువు వలె ప్రేమించే ఒక శిష్యుడు అవసరం కాబట్టి, అంతవరకు నమ్మకంగా వెంబడిస్తున్న ఆ శిష్యుని పిలిచిస్తున్నాడు. ఈ కార్యము ఎప్పుడో చేయొచ్చు ప్రభు. ఈ కార్యము ప్రభువు ఎప్పుడో చేయొచ్చు కానీ, చివరి మట్టుకు ప్రభు ఆగారు. ఎందుకంటే, చివరి మట్టుకు ఎవరు ఉండబోతున్నారో ప్రభుకి తెలుసు. ఇక్కడ చూసినట్లయితే ఎవరు కనిపిస్తున్నారు మనకి? కేవలం యోహాను తప్పితే ఇక ఎవరు కనబడట్లేదు. 12 మందిలో ఒకడు చనిపోయాడు. 11 మంది మిగిలారు. 10 మంది ఎక్కడ పారిపోయారో తెలీదు గానీ, ఒక్కడు మాత్రము చివరి మట్టుకు నమ్మకంగా యేసయ్యని వెంబడించుకుంటూ వచ్చాడు.
చివరి మట్టుకు నమ్మకంగా యేసయ్యని వెంబడించుకుంటూ వచ్చాడు. అటువంటి వాళ్ళకే బాధ్యత ఇవ్వబడుతది ప్రియా దేవుని బిడ్డలారా. ఈరోజు బాధ్యత విషయంలో గూడా సంఘంలో కావచ్చు, మీ కుటుంబంలో గావచ్చు, మీకు బాధ్యత ఇవ్వబడట్లేదు అంటే నమ్మకంగా ఉంటున్నారా? వాక్యంలో సెలవిన మాట, ఈ కొంచెము దాంట్లో నమ్మకంగా ఉన్నావు గాబట్టి, అనేక వాటి మీద నేను నియమించబోతున్నానని చెప్పి. ఎంతవరకు బాధ్యతలో మీరు నమ్మకంగా ఉంటున్నారు. కేవలం కుటుంబం మట్టుకే అని కాదండి. కేవలము కుటుంబం మట్టుకే కాదు. ఎందుకంటే గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో ఒక మాట రాయబడి ఉంది. గలితీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనంలో రాయబడిన మాట. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 10వ వచనం రాయబడిన మాట. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను విశేషముగా విశ్వాస గృహమునకు చేరిన వాడి ఎడల మేలు చేయుదుము. మన విషయంలో, మన కుటుంబం విషయంలో, మన వరకే అని కాదు గానీ, విశ్వాసులు ఎవరైతే మన చుట్టూ ఉంటారో, వాళ్ళ విషయంలో గూడా విశేషముగా మేలు చేయడానికి మనం ఆసక్తి కలిగి ఉండాలి. జీసస్ క్రైస్ట్ ఈస్ రీడిఫైనింగ్ క్రిస్టియన్ ఫ్యామిలీస్ హియర్. కేవలం నీ కుటుంబం మట్టుకే నీ ప్రేమ పరిమితి కాదు ఈరోజు ప్రియా దేవుని బిడ్డలారా. కేవలము నీ కుటుంబం మట్టుకే నీ ప్రేమ పరిమితి కాదు ఈరోజు. ఎందుకంటే అక్కడ ఆయన ఉండకుండా ఎవరికి అప్పగిస్తున్నాడు ఆ బాధ్యత? శిష్యునికి అప్పగిస్తున్నాడు. ఎవరిని నమ్ముతున్నాడో, తనలో ఎవరైతే జత పనివారుగా ఎంతవరకు నమ్మకంగా ఉన్నాడో, అతనికి ఆ కార్యాన్ని అప్పగిస్తున్నాడు. ఈరోజు మనము కుటుంబం అంటే కేవలము మనకు పెంచి మనకి ఈ లోకంలో మనల్ని జన్మించిన తల్లిదండ్రులని కాదు గానీ, ఆత్మీయంగా గూడా అనేకులు మనకి ఆదరణకరంగా ఉండేవాళ్ళుంటారు. ఒక ఆత్మీయమైన సహోదరుడు మనకు దొరకడం చాలా అదృష్టమండి. ఒక ఆత్మీయమైన సహోదరి మీకు దొరకడము చాలా అదృష్టం ఈ లోకంలో. ఆత్మీయమైన తల్లిదండ్రులు ఈరోజు దొరకడము చాలా అదృష్టం ఈరోజు. ఎందుకంటే లోకం మనకేం నేర్పిస్తుందంటే చెడు సహవాసం వైపు నడిపిస్తుంది గానీ, ఆత్మీయులు ఎప్పుడు చెడిపోవాలని కోరుకోరు. ఒక ఆత్మీయుడు నీ కోసం ప్రార్థన చేస్తాడు. ఒక ఆత్మీయుడు నీ కోసం ఉపవాసం ఉంటాడు గానీ, లోకం నీ విషయంలో ఆ కార్యం చేయదండి. ఈరోజు ఆత్మీయులను సంపాదించుకోవడంలో అటువంటి రెస్పాన్సిబుల్ మనం చూపించాలి. ఒకరికి నువ్వు ఆత్మీయ సహోదరుడిగా ఉండగలుగుతున్నావా? ఒకరిని ఆత్మీయతల వైపు నువ్వు నడిపించగలుగుతున్నావా? ఈ శిష్యుడిని ఎందుకంత నమ్మగలుగుతున్నాడంటే, ఆ శిష్యుని యొక్క వైఖరి తెలుసు. ఆ శిష్యుని ప్రవర్తన తెలుసు. ఆ శిష్యుడు ఎంతగా యేసయ్యని ప్రేమించినట్టే, యేసయ్య తల్లిని కూడా ప్రేమిస్తున్నాడని ఆయనకు తెలుసక్కడ. యోహాను విషయంలో యేసయ్యకి తెలుసు. ఈరోజు నిన్ను ఆత్మీయకంగా నడిపించే నీ సహోదరులు ఒక్కరైనా ఉన్నారా? ఎవరికైనా నువ్వు ప్రార్థన అవసరాలు షేర్ చేసుకోవడానికి నీ విషయంలో ఒక్కరైనా ఉన్నారా? నీ రెస్పాన్సిబిలిటీస్‌ని, నీ బర్డెన్స్‌ని మోయడానికి ఒక్కరైనా ఉన్నారా ఈరోజు నీకోసం? ప్రియాదుని బిడ్డలారా ఆలోచించాలి. ఎవరికి మనం సమయం ఇస్తూ, ఏ స్నేహంలో మనం సమయం గడుపుతున్నాము? ఇక్కడ ప్రభువు అంతవరకు ఆ శిష్యుని నమ్మాడు గాబట్టే, ఆ శిష్యుని ఇక తర్వాత తన తల్లి బాధ్యత విషయం గూడా నమ్మగలుగుతున్నాడు యేసయ్య. దీని తర్వాత మనం ఇంకొక కొంచెం ముందుకెళ్ళినట్లయితే, ఒకసారి మరియ గురించి మళ్ళీ ఆలోచిద్దాము. చివరిగా తను అంతవరకు ఒక తల్లిగా చూస్తుంది. కరెక్టే. అంతవరకు ఒక తల్లిగా చూస్తుంది. ఇంకో కోణంలో చూస్తుంటే, ఒక విశ్వాసురాలుగా గూడా తనక్కడ నిల్చొని ఉంది. కేవలం తల్లి వలె అని కాదు గానీ, ఒక విశ్వాసురాలుగా. యేసుక్రీస్తు ప్రభు తన సొంత రక్షకుడని చెప్పి తను నమ్మగలిగింది గాబట్టే, తన హృదయాన్ని ఇంకా తను ఆ విధంగా పట్టుకోగలిగింది. ఎందుకంటే కుమారుడు కళ్ళ ముందు చనిపోబోతున్నాడింకా. రక్తసిక్తమైపోయాడు. ఉమ్మివేయబడ్డాడు. హేళన చేస్తున్నారక్కడ. నవ్వులాటగా ఉంది యేసయ్య పరిస్థితి అక్కడ. తల్లి హృదయం ఎంత బద్దలైపోతుందండి. ఒక్క మాట పడదు తల్లి ఎప్పుడు గూడా. కొడుకు తప్పు చేసినా ఈ లోకంలో గుర్తుపెట్టుకోండి. కొడుకు తప్పు చేసినా కడుపులో పెట్టుకొని దాచుకుంటది తల్లి. ఎక్కడ ఆ కొడుకుని బయటెయ్యదు. ఒక మాట అన్నది కొడుకుని. అటువంటి కొడుకు విషయంలో హేళన చేస్తూ, నవ్వులాటగా, ఉమ్మివేస్తూ, బల్లెపు పోట్లు, ముళ్ళ కిరీటము, సిలువ వేయబడిన తర్వాత రక్తంలో కంప్లీట్‌గా మునిగి ఉన్న యేసయ్యని చూస్తూ, ఆ తల్లి ఎంత శ్రమ పడుండొచ్చు కానీ, ఇంకొక వైపు చూస్తే ఒక విశ్వాసురాలిగా, ఆ కార్యము జరగకపోతే నాకు రక్షణ ఉండదు అని చెప్పి తను నమ్మిందండి ఆ సమయంలో. ఇతరుల వలె ఆమె కూడా ఒక విశ్వాసురాలిగా అక్కడ నిల్చొని ఉంది. ఈ కార్యము నా రక్షణ కొరకే అని చెప్పి. తనకి స్టార్టింగ్ నుండి కూడా తెలుసు యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? యేసయ్య భూమి మీదకి ఎందుకు రావాల్సొచ్చింది? ఆయన కేవలం మరణించి నా పాపముల నిమిత్తము, నా పాపముల ప్రాయశ్చిత్తం నిమిత్తమే ఆయన వచ్చినాడు కాబట్టి, ఈ కార్యము జరగకపోతే, ఒక తల్లిగా నేను అడ్డుపడితే, ఒక తల్లిగా నా కొడుకు చనిపోద్దని చెప్పి నేను అడ్డుపడితే, ఈ లోక మానవాళికి పాప క్షమాపణ దొరికేదా? దొరకదు. తల్లిగా తన హృదయం మొత్తము మరెంత నిబ్బరంగా, ఎంత ధైర్యంగా ఒక రాయిగా చేసేసుకొని, ఆ సమయంలో అదంతా తను కళ్ళారా చూసిందండి అక్కడ. తను కళ్ళారా చూసింది. సిమెయోను ప్రవక్త ముందుగానే ప్రవచిస్తాడు. లూకాసు వార్తలో సిమెయోను ప్రవక్త 2వ అధ్యాయం ప్రవచిస్తాడు. అమ్మా! నీ హృదయం నుండి ఒక ఖడ్గం దూసుకెళ్ళబోతుంది అని చెప్పి. ఒక ఖడ్గము హృదయంలో నుండి దూసుకెళ్ళిపోతుంది. నీ కుమారుడు నీ ముందే చనిపోబోతున్నాడని చెప్పి ఎంత ఘోరమైన సన్నివేశం అండి అది.
ఎంత ఘోరమైన సన్నివేశం. ఒక చిన్న దెబ్బ తగిలితేనే పిల్లల విషయంలో తల్లడిల్లిపోతారు తల్లిదండ్రులు. కళ్ళ ముందే కుమారుడు చనిపోతున్న సమయంలో కూడా ఒక విశ్వాసురాలిగా క్రీస్తు శ్రమలలో ఆమె పాలు భాగస్తురాలైందండి. ఈరోజు మనము క్రీస్తు శ్రమలో కూడా పాలి భాగస్తులు అవ్వాలి అంటే ఆయన శిలువ మరణానికి మనం ఒకసారి సాక్షులుగా ఉండాలి. శిలువ మరణం అంటే నార్మల్ కాదండి. ఆయన శిలువ మరణము ఆమె కన్నులారా చూసింది కాబట్టి ఆ రోజు తను నమ్మగలిగింది. ఈ కార్యము జరగకపోతే మానవాళి మొత్తానికి కూడా ఇక రక్షణ దొరకదేమో అని చెప్పి. అమ్మ తల్లులారా ఈరోజు మీ పిల్లలను దేవునికి అప్పగించండి. నేను అందరిని సువార్తకి, సేవకి పంపిమని చెప్పట్లేదు కానీ, దేవుని చేతికలా వదిలేయండి. నా తల్లి చేసిన ప్రార్థన వీడింక మారడేమో అని చెప్పి థర్డ్ ఇయర్ బీటెక్‌లో ఇక వీడు వీడు నా చేతిలో ఇంక వీడు మారడేమో, ఇక వీడిని నీ చేతికి అప్పగిచేస్తున్నా అని చెప్పి మా మమ్మీ ఒకలాంటి చాలా ఇరిటేటింగ్ ప్రేయర్ చేసిందంట. ఇంక నాతో వీడు మారట్లేదు. నేనెంత చెప్పినా వీడు మారట్లేదు. ఇక నీకు అప్పగిచ్చేస్తున్నా అని చెప్పి. దేవుడు చేసే కార్యాలు గొప్పగా ఉంటాయి. పిల్లలారా మీ తల్లిదండ్రుల విషయంలో మీరెంతగా ముదిమి అందు నీ తల్లిని నిర్లక్ష్య పెట్టుకోము అని చెప్పి వాక్యంలో ఉంటది. ముదిమి అందు నీ తల్లిని నిర్లక్ష్యము పెట్టకుము అని చెప్పి. వృద్ధాప్యులున్న విషయంలో, తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఇప్పుడు వయసులో ఉన్న తల్లిదండ్రుల విషయంలో కావచ్చు, ఎవరైనా బలం ఉన్నప్పుడు నేనేమైనా చేయగలుగుతానని చెప్పి గర్వం ఉంటది పిల్లలకి. కానీ ఈ లోకంలో తల్లిదండ్రులు కావాలి ఎంత ప్రయాస పడుతున్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు యేసయ్య ఇక్కడ కూడా ఒక మాదిరిని నేర్పిస్తున్నాడు. పిల్లలు తల్లిదండ్రుల విషయంలో ఎటువంటి రెస్పాన్సిబిలిటీ కలిగి ఉండాలి. ఆయన సిలువ మరణం పొందుకున్నంత సమయంలో గూడా తల్లిని మాత్రం మర్చిపోలేదు. చాలా బిజీగా అనిపిస్తది ఈరోజు. ఫోను చేస్తే నేను చాలా బిజీగా ఉన్నానని చెప్తూ ఉంటాను. నేను అక్కడున్నాను, ఇక్కడున్నాను. నేను చాలా బిజీగా ఉన్నా అని చెప్పి. పిల్లలారా ఈరోజు ఈ వాక్యంను బట్టి దేవుడు మనందరితో మాట్లాడిన మాటలు మరి కొన్ని మాటలు మనం ధ్యానించున్నాం కాబట్టి తల్లిదండ్రుల విషయంలో మనం ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి. తల్లులు పిల్లల విషయంలో కావచ్చు, తండ్రులు పిల్లల విషయంలో కావచ్చు ఎటువంటి వైఖరి కలిగి ఉండాలి. ఒక విశ్వాసిగా మనం ఈరోజు యేసయ్య మరణం విషయంలో మనకి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంది. అక్కడ యోహాను తన రెస్పాన్సిబిలిటీ ఫుల్‌ఫిల్ చేశాడు. మరియ తన రెస్పాన్సిబిలిటీ ఫుల్‌ఫిల్ చేస్తుంది. ప్రభువు వచ్చిన తన కార్యం నెరవేర్చాడు. ఈరోజు మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉందండి. ఆ సిలువ మరణం జ్ఞాపకం చేసుకోవడం కేవలం వచ్చి బాధపడడం కాదండి. ఇట్ ఈస్ నాట్ టు కమ్ ఫుల్ ఆఫ్ హార్ట్ ఆఫ్ సారో. ఏదో బాధపడి ఇక్కడి నుంచి వెళ్ళడం అని కాదు గానీ, కృతజ్ఞతాపూర్వకంగా ఆయన చేసిన గొప్ప కార్యం తలపోసుకుంటూ ఇక్కడి నుంచి మనం వెళ్ళడమే ఈరోజు మనం జ్ఞాపకం చేసుకునేది. మరి కొద్ది మాటలు దేవుడు దీవించి ఆశ్రయించును గాక.